ఎవరైతే కోడింగ్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, ఏం రాదో అసలు కోడింగ్, అసలు వాళ్ళు స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేయాలి, అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కొన్ని స్టేజెస్ ఉంటాయి అనమాట. మనం ఒక కోడింగ్ నేర్చుకోవాలంటే బేసిక్ 7 స్టేజెస్ ఉంటాయి. ఈ 7 స్టేజెస్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అంటే దీని వల్ల ఏంటంటే మీరు ఒక ప్రోగ్రామింగ్, మీకు కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఇంట్రెస్టింగ్ పోకుండా వే ఆఫ్ లో ఎలా నేర్చుకోవాలో మీకు చెప్తాను. అలానే మీకు ఒక 50 lakhs 40 lakhs LPA అసలు ఏ డెవలపర్ కి ఇస్తారో కూడా మీకు ఎండ్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎండ్ వరకు ఉండండి. అసలు కోడింగ్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మనము తెలుగులో ఎలా మాట్లాడుకుంటున్నామో, కొంతమంది ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు. ఇట్లా ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా. మనం కంప్యూటర్ తో ఒక పని చేయించాలంటే దానికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఆ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని మనం కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. దాన్నే కోడింగ్ అని అంటారు. అసలు ఈ కోడింగ్ నేర్చుకోవాలంటే మనం 7 స్టేజెస్ ఫాలో అవుతాం. ఫస్ట్ స్టేజ్ ఏంటిదంటే ఒక డెస్టినీ, అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వెబ్ డెవలపరా, గేమ్ డెవలపరా, ఆండ్రాయిడ్ డెవలపరా, లేకపోతే డేటా అనలిస్టా, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూజ్ యువర్ డెస్టినీ ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసే వరకు మన కోడింగ్ లో అంటే ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జావానా, పైథానా. ఆండ్రాయిడ్ డెవలపర్ అంటే బ్యాక్ అండ్ జావా యూజ్ చేస్తారు. అదే డేటా అనలిస్టిక్ అంటే పైథాన్ యూజ్ చేస్తారు. అదే మీరు గేమ్ డెవలపర్ అంటే సి యూజ్ చేస్తారు. అంటే ఇలా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో డెస్టినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి బేసిక్స్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో బేసిక్స్ ఉంటాయి. అంటే మీకు వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్, డేటా టైప్స్, ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఈ బేసిక్స్ కంపల్సరీ ఉంటాయి. బేసిక్స్ మీద మీరు థరో నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి కంపల్సరీ మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం అండ్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ని సాల్వ్ చేస్తూ ఉండడం. ఇవి సాల్వ్ చేస్తుంటేనే మీరు రేపు పెద్ద చేయగలుగుతారు. అందుకే ఫోర్త్ స్టేజ్ ని చాలా లైట్ తీసుకోకండి. కంపల్సరీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ చిన్న చిన్నవి సాల్వ్ చేస్తూ ఉండండి. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసే వరకు బిల్డ్ యువర్ స్మాల్ ప్రాజెక్ట్. ఈ ఫిఫ్త్ స్టేజ్ లో ఏంటంటే ఒక స్మాల్ ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ ఏదన్నా, అంటే టు డూ అప్లికేషన్ అని, లేకపోతే ఏదన్నా గేమ్ అనుకోండి. చిన్న గేమ్ అంటే కాయిన్ ఫ్లిప్ ఇట్లాంటి గేమ్స్ ఉంటాయి కదా, చిన్న గేమ్ అని, లేకపోతే ఒక స్నేక్ గేమ్, ఇట్లాంటి చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా. చిన్న చిన్న గేమ్స్ కానీ, ఏదైనా ప్రోగ్రామింగ్ కానీ, ఒక టు డూ అప్లికేషన్ కానీ, ఒక చిన్న ఆండ్రాయిడ్ అప్లికేషన్ లో అంటే ఒక చిన్న అప్లికేషన్ దాంట్లో ఓపెన్ చేస్తే మీ డీటెయిల్స్ ఫిల్అప్ అయ్యి ఇట్లాంటివి ఉంటాయి కదా, డీటెయిల్స్ సెండ్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, అలాంటి యాప్స్ ఉంటాయి కదా. ఇలాంటిది ఏదన్నా చిన్న అప్లికేషన్ డెవలప్ చేయడం ఫిఫ్త్ స్టేజ్ లో. ఇలా ఫిఫ్త్ స్టేజ్ లో చిన్న చిన్న ప్రోగ్రామింగ్స్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత సిక్స్త్ స్టేజ్ లో మాత్రం మీరు కంపల్సరీ డిఎస్ఏ నేర్చుకోవాలి. అంటే ఒక మీరు హై పేడ్ జాబ్ తెచ్చుకోవాలంటే ఇక్కడ ఏంటంటే డిఎస్ఏ నేర్చుకోవాలంటే మీరు ఒక డేటా ఫ్లో ని దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఈ డిఎస్ఏ లో మీకు క్లియర్ గా ఉంటుంది. ఈ డిఎస్ఏ కంపల్సరీ నేర్చుకునేటట్టు చూడండి. అండ్ సెవెంత్ స్టేజ్ మీరు డిఎస్ఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటే దానికి నేర్చుకొని ఒక బిగ్ ప్రాజెక్ట్ చేయడం. ఒక బిగ్ ప్రాజెక్ట్ చేసుకొని మీ రెజ్యూమ్ ని బిల్డ్ చేసుకున్నారు అనుకోండి, మీకు కంపల్సరీ ఒక హై పేడ్ జాబ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు 40 LPA 50 LPA జాబ్స్ ఉంటాయి కదా. మీరు చూడండి, కొంచెం ఐఐటి ఎవరైతే ర్యాంక్స్ తెచ్చుకున్నారో ఆ కాలేజెస్ లో మీకు ఈ 40 LPA 50 LPA ఉంటుంది. కానీ ఈ మన టైర్ 2 టైర్ 3 కాలేజెస్ ఉంటాయి కదా, దీంట్లో 40 LPA 50 LPA చాలా తక్కువ రావడం కూడా కంపెనీస్. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే నెక్స్ట్ మీ కంపెనీలో అక్కడ రీసెర్చ్ చేయండి. అంటే ఇప్పుడు క్లౌడ్ మీద ఉంది, ఇప్పుడు క్లౌడ్ నడుస్తుంది, అజూర్, డెవాప్స్ ఇట్లాంటివి నడుస్తున్నాయి కదా. అవి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు నేర్చుకొని దానికి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేశారనుకోండి, మీకు అలా హై పేడ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే కొంచెం ఎర్లీగా 40-50 LPA రీచ్ అవ్వగలుగుతారు. ఇంకోటి మాక్సిమమ్ ఒక ప్రోగ్రామ్, ఇప్పుడు జావా ఉంది, జావా తర్వాత నేర్చుకున్న తర్వాత ఆ జావా ఆర్కిటెక్ట్ అని ఉంటుంది. అంటే మీరు క్లౌడ్ తీసుకున్న మ్యూల్ సాఫ్ట్ ఇట్లాంటివి తీసుకున్న మ్యూల్ ఆర్కిటెక్ట్ అని ఉంటుంది. ఈ ఆర్కిటెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు హై పేడ్ జాబ్ వస్తుంది. అంటే ఒక ఫ్రెషర్ జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఇలా వెళ్ళండి. అండ్ మీరు ఎవరన్నా ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, సి ప్రోగ్రామింగ్ నుంచి స్టార్ట్ చేయండి. నేను పైన ట్యూటోరియల్ మీకు ఎండ్ లో కూడా వస్తుంది, పైన కూడా ట్యాగ్ లో పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, చూడండి. సి ట్యూటోరియల్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి.